తమిళనాడు సీఎం విజయ్ దళపతి వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరొక వివాదం తెరపైకొచ్చింది. అయితే గతంలో కూడా ఏదైతే ఎన్నికలు జరిగే సమయంలో కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది. అప్పుడు ప్రచారంలో భాగంగా కూడా తన భార్య తనతో విడాకులు తీసుకుంటుందని కూడా, తన కొడుకు తన నుంచి విడిపోయారంటూ కూడా అటు వార్తల్లో నిలవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అటు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మారుమోగుతున్నటువంటి చర్చ తన భార్య అయినటువంటి సంగీత అటు బీజేపీ పార్టీలో చేరబోతుందంటూ కూడా అటు తమిళనాడు రాజకీయాల్లో భారీగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా టీవీకే పార్టీ ఏర్పాటైన తర్వాత కూడా ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే వచ్చారు. తను వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. అయితే దాని తర్వాత కూడా భారీ విజయాన్ని అందుకున్నటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి భార్య అటు కోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది విడాకుల కోసం. తన కొడుకు కూడా తన సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం కూడా మనం చూడొచ్చు. అయితే దాని తర్వాత తాను ఇప్పటి వరకు కూడా అంటే తమిళనాడు రాజకీయాల్లో తన వ్యక్తిగత జీవితం అంటే రాజకీయ పరంగా తక్కువగా అందరూ మాట్లాడుకున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కూడా తెరపైకి తీసుకునే వస్తూనే ఉంటారు. అయితే రాజకీయంలో తను ఈ ఎత్తుగడలన్నీ కూడా దాటుకొని ముందుకొచ్చి సీఎం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అంటే వీటిలలోకి రావడం, తన భార్య కూడా వేరే పార్టీలో చేరుతుందన్న వార్తలు కూడా ఎంతవరకు నిజమో అనేది కూడా ఇప్పటివరకు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు దీనిపైన అంటే ఎలాంటి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అంటే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటివరకు ఇది ఒక పెద్ద చర్చగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అటు టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఎలక్షన్ సమయంలో బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటుంది అన్న ఒక వార్తలు అయితే వినపడ్డాయి. కానీ దాని తర్వాత కూడా విజయ్ దళపతి అంటే సింగిల్ గానే అటు రాజకీయాల్లోకి వెళ్తారని కూడా అంటే ఎన్నికల్లో కూడా వెళ్తారంటూ కూడా ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగడం మనం చూడొచ్చు. దాని తర్వాత భారీ మెజార్టీ తోటి ప్రజలు అక్కడ టీవీకే అధ్యక్షుడు దళపతిని గెలిపించుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా ఏదైతే పొత్తు పెట్టుకునే విషయంలో కూడా తను బీజేపీ పార్టీతో కలుస్తారా లేదా అనే దానిపైన కూడా చాలా ఊహాగానాలు అయితే అప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా అటు విజయ్ దళపతి బీజేపీ పార్టీ తోటి మొదటిలోనే ఎలాగైతే విభేదించారో దాని తర్వాత కూడా పొత్తు పెట్టుకునే విషయంలో కూడా తను బీజేపీ పార్టీని విభేదించడం జరిగింది. మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని కూడా తను ముందుకు సాగడం జరిగింది. అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే అటు ఎన్నికలు మొదలయ్యే సమయంలో కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయిపోయి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది కూడా ఇది తరచూ కొనసాగుతున్న చర్యగా చూడొచ్చు. అయితే దీనిపైన కూడా తన భార్య సంగీత ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. తను బీజేపీ పార్టీని వ్యతిరేకించినందువల్లనే విజయ్ దళపతి పైన ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారా అనేది అయితే ప్రస్తుతానికి వినబడుతున్నటువంటి మాటలు. అయితే రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి తనకు అంటే వ్యతిరేకంగా అంటే సంగీతాన్ని చూసామట్టు తను ఏదైతే సినిమా రంగంలో ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా తన సినిమా రంగంలోకి వెళ్ళి తను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకపోవడం మనం గతంలో కూడా చూసాం. దాని తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తను ఎక్కడ కూడా రాజకీయాల్లో కనిపించకపోవడం చూసాం. కానీ ఇప్పుడు అంటే బీజేపీ పార్టీలో చేరబోతుందనే విషయం అనేది కూడా అంటే ఎవరి ఊహాగానాలకి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన చర్చ అనేది కూడా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు విపరీతంగా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. తన భార్య కూడా బీజేపీలోకి చేరబోతుందంటూ కూడా అక్కడ తమిళ రాజకీయాల్లో వినబడుతుంది. అయితే దీనిపైన కూడా ఇంకా అటు ఎవరైతే విజయ్ దళపతి భార్య ఉందో సంగీత తను కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.